ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. హెచ్‌పీసీఎల్‌కి సంబంధించి లేటెస్ట్ రిక్వైర్మెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2025కి సంబంధించి అయితే మనకి ఏంటి రిక్వైర్మెంట్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 25,000కి సంబంధించి మనకి స్టేఫండ్ కూడా ఇస్తున్నారు. సో మనకి డైరెక్ట్‌గా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఎలాంటి మనకి రిటన్ టెస్ట్ అనేది కూడా మనకు ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే. సో సెలెక్ట్ అయితే 25,000 అయితే ఉంటుందన్నమాట. అండ్ టోటల్ ఎవరైతే ఇంజినీరింగ్‌లో బీటెక్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉంటారో కెమికల్ అయినా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్గా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఎన్ని ఇయర్స్ పీరియడ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి హెచ్‌పీసీఎల్‌కి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు హెచ్‌పీసీఎల్ మార్కెటింగ్ డివిజన్ ఆల్ ఇండియన్ లొకేషన్లో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ముంబైలో కూడా అప్లై చేసుకోవచ్చు, విశాఖపట్నం రిఫైనరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో వాళ్ళు మాత్రమే క్లియర్గా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కెమికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అంటే ఈసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, పెట్రోలియం ఇంజనీరింగ్ ఎవరైనా కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఒకసారి మనకి చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. 30/12/2024 నుంచి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ అనేది కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 13వ తారీఖున లాస్ట్ డేటు. ఇంకా కింద చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ ఎవరైతే చూసుకోవచ్చు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా చూసుకోవచ్చు మనకి 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్షన్ అనేది కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ అండ్ రిమైనింగ్ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే మనకు ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఓన్లీ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 60% మినిమం ఆల్ సెమిస్టర్లో మీకు మినిమం 60% అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ మినహాయించి 50% ఉంటే సరిపోతుంది. వీళ్ళకి ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్లీ స్టైఫండ్ కిందన 25,000 అయితే మనకు ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో అప్రెంటిస్ 1 ఇయర్ అయితే ఉంటుందన్నమాట. 25,000 చొప్పున ప్రతి మంత్ కూడా మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో డైరెక్ట్గా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనకి డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా లొకేషన్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ముంబైలో కూడా అప్లై చేసుకోవచ్చు 1 ఇయర్ అనేది, విశాఖపట్నంలో కూడా మనకి అప్లై చేసుకోవచ్చు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశే కాదు ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో మనకి 01/04/2024 ఆన్వర్డ్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. 2022 బీటెక్ ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉంటారో అంటే 2022 తర్వాత నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బీటెక్ అనేది 2022 లోపు కంప్లీట్ అయ్యి ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. అంటే 2022 ముందుగానే అంటే 2020 ముందుగానే అయితే కానీ నాట్ ఎలిజిబుల్. 2022 దాటి ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మనకి 60% అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎలాంటి ఎగ్జామ్ ఫీ అనేది కానీ ఎలాంటి ఇంటర్వ్యూ ఫీ కానీ ఎలాంటిది అయితే ఉండదు. డైరెక్ట్గా మీ ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి సిజిపిఏకి సంబంధించి కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ ఎలాంటి గేట్ అండ్ జీపీఏటి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఏజ్ లిమిట్ అనేది కూడా 18 నుంచి 25 ఇయర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి 1 ఇయర్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది. మనకి ఇది జాబ్ గ్యారంటీ కానీ పర్మనెంట్ కానీ ఎలాంటిది కూడా ఉండదు కూడా చెప్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ అనేది కూడా మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ అకాడమిక్ రిజల్ట్స్, ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ స్కోర్ ఇన్ ఇంటర్వ్యూ దాని ప్రకారంగా మీకు ఇది తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కూడా టెంటేటివ్ షెడ్యూల్ అనేది కూడా మంత్ ఆఫ్ జనవరి కానీ ఫిబ్రవరిలో మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము.
అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అప్లై చేయడానికి లింక్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ మీద ట్యాప్ చేసుకొని ఒకవేళ మీరు సైన్ ఇన్ అవ్వకపోతే సైన్ ఇన్ అయ్యి అండ్ టోటల్గా మీ రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ రెజ్యూము, సిగ్నేచర్, ఫోటో అండ్ మీ అడ్రస్ అండ్ మీ యొక్క పాన్ కార్డ్, ఈ అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసుకొని మీరు ఏ డివిజన్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మీ అంతటికి మీరే అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని ప్రొవైడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఎలాంటిది కూడా ఇక్కడ పర్మనెంట్ అనేది మనకి జాబ్కి సంబంధించి ప్రొవైడ్ చేయలేదు. సో 1 year ఇక్కడ మనకి అప్రెంటిస్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో స్టే ఫండ్ అనేది కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎవరైనా హెచ్పిసిఎల్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేసేసుకోవచ్చు. ఇది మనకి లేటెస్ట్ అప్లికేషన్ అప్డేట్ అనేది. ఒకవేళ అప్లై చేసుకున్న వీడియో కూడా చేయండి బ్రదర్ అంటే దానికి సంబంధించి కూడా ఫర్దర్ వీడియోలో కూడా అప్లై చేసే ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో రూపంలో కూడా అందిస్తాను. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.